హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ దేవి. ఈరోజు తమ్నెల్ చూసే ఉంటారు కదండి, రొయ్య పొట్టుతో కారం పొడి. కొత్త వారి కోసం అయితే చెప్తున్నానండి, తెలిసిన వారి కోసం అయితే ఆల్రెడీ అవసరం లేదనుకోండి. ముందుగా రొయ్య పొట్టు ఆల్రెడీ నేను మన ఛానల్లో షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను, చవక అని. అది పావు కిలో వచ్చి 100 రూపాయలు పడిందండి రొయ్య పొట్టు. కానీ నాకు 50 రూపాయలు సరిపోద్ది అనుకుని 50 రూపాయలు తీసుకున్నాను అనమాట. అది ఆల్రెడీ సగం నేను వాడేసుకోగా మిగిలిన రొయ్య పొట్టు అండి. దాన్ని ఫస్ట్ బాగా కడిగేసి 2-3 సార్లు క్లీన్ చేసుకున్నాయి ఆరబెట్టుకోవాలండి. మాకు ఎండ బాగా తగులుతుందని నేను ఎండలో పెట్టి ఆరబెట్టుకున్నాను. రొయ్య పొట్టు అండ్ ధనియాలు చూసారండి. 2-3 సార్లు కడిగిన తర్వాత రెండోసారి కడిగితే వచ్చిన ఇసుకండి అది. అలా ఎండలో ఆరబెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలండి. ముందుగా ఎండుమిర్చి, రొయ్య పొట్టు అండ్ ధనియాలకి ఎంతైతే సరిపోతుందో అన్ని సరిపడగా ఎండుమిర్చిని తీసుకోవాలండి. ఇప్పుడు ఎండుమిర్చి దోరగా వేయించుకొని ఒక బౌల్లోకి తీసేసుకోవాలండి. తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ధనియాలు, ఎండలో ఆరబెట్టుకున్న ధనియాలు ఉంటాయి కదండి, అవి దోరగా వేయించుకోవాలండి. చాలామంది డ్రైగానే వేయించుకుంటారు, ఎందుకంటే డ్రైగా ఉంటే పొడి పొడిలాడుతూ ఉంటుంది. నాకైతే ఆయిల్లో వేయించిందే ఇష్టం. కొంచెం తిక్కుగా ఆయిల్ కలిసి ఉంటుంది కదా, చాలా టేస్ట్గా ఉంటుంది. అందుకే నేను ఆయిల్లో వేయించుకుంటాను అనమాట. చూసారు కదండి, ధనియాలు కూడా దోరగా వేగిపోయి ఇవి కూడా ఒక బౌల్లోకి తీసేసుకోవాలండి. ఇప్పుడు వేయించి పెట్టుకున్న ధనియాలు కూడా ఒక బౌల్లోకి తీసుకున్నాక ఇప్పుడు రొయ్య పొట్టుని యాడ్ చేసుకోవాలండి. అదే ఆయిల్లో యాడ్ చేసుకోవాలి. రొయ్య పొట్టు వేపే కొద్దీ ఆయిల్ పడుతూనే ఉంటుంది. అలానే మీరు ఎక్కువ ఆయిల్ వేసుకోవాల్సిన అవసరం లేదండి, అదే ఆయిల్ సరిపోతుంది. క్రిస్పీగా ఉండేటట్లుగా వేయించుకుంటే చాలండి. మరి ఎక్కువ వేగన అవసరం లేదు, అలానే మరీ తక్కువ కూడా వేయకపోవద్దు. క్రిస్పీగా పొడిలాడుతూ ఉంటుందండి వేయించుకోవడానికి. ఆ టైంలో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. కలుపుకుంటూనే ఉండాలండి, ఎందుకంటే రొయ్య పొట్టు సన్నగా ఉంటుంది కదా, కలుపుకోవడానికి నాకైతే కొంచెం కష్టం అనిపించింది. ఒక చోట మగ్గితే ఒక చోట మగ్గదనేసి కలుపుకుంటూనే ఉన్నాను నేను. చూసారు కదండి, రొయ్య పొట్టు కూడా బాగా వేగిపోయిందనమాట. దీన్ని కూడా ఒక బౌల్లో తీసి పెట్టుకోవాలి. అది క్రిస్పీగా పొడిలాడుతూ ఉందన్నమాట. ఆ స్టేజ్కి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని తీసేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ పెట్టుకొని అందులో ఎండుమిర్చి, ధనియాలు, ఉప్పు, వెల్లుల్లిపాయ, జీలకర్ర యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. చూసారు కదండి, ఉప్పు యాడ్ చేసుకున్నా. కల్లుప్పు అయితే బాగుంటుంది కారపొడికి. జీలకర్ర, వెల్లుల్లిపాయ ఇవి ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలండి. ఆ తర్వాత నెక్స్ట్ రొయ్య పొట్టు యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి, ఫైనల్గా 4వసారి. ఇప్పుడు దీన్ని కూడా మిక్సీ పట్టేసుకోండి, అంతే. ఇది చల్లారిపోయిన తర్వాత ఒక బౌల్లోకి కానీ ఒక గాజు సీసాలోకి కానీ తీసి పెట్టుకుంటే బాగుంటుందండి. ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది, పాడవదు. నేను అదే ఆయిల్ పాత్రలోకి తీసుకుంటున్నాను, చల్లారిన తర్వాత బౌల్లో వేసుకుందామని. ఓకే అండి, ఇలాంటి మరెన్నో విషయాలు మన ఛానల్లో తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.